నమస్కారం. ఈరోజు వైసీపీలు ఎలా తయారయ్యారంటే అసలు తిరుమల నెయ్యి విషయంలో కల్తీ జరగలేదన్నట్టు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేని కూడా అబద్ధాలు చెప్పారన్నట్టు, సిబిఐ సిట్ నివేదిక రాంగ్ అన్నట్టు, అసలు ఇంకంతకంటే అంతగా దిగజారిపోతున్నారు వాళ్ళు. ఏంటంటే నమ్మే గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి. ఆ గొర్రెల్లో ఎక్కువ ఉన్నట్టు హిందువులే ఉన్నారు. అది వాళ్ళ బలం. ఆ రోజు మొఘలులకైనా, ముస్లిం పాలకులకైనా, క్రైస్తవులకైనా, బ్రిటిష్ వాళ్ళకైనా ఎలారా మన దేశంలో వాళ్ళు పాలన చేయలేరంటే మన దగ్గర ఉన్న గొర్రెలే. బానిసత్వం, వాడు డబ్బులు ఇచ్చి తీసుకోవడం, ఈ బ్యాచ్ వల్ల. సో ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు దీని తర్వాత అటాచ్ చేస్తాను చూడండి. గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు, ఐ థింక్ రమణ అనుకుంటా. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు అందులో ఏముంది, ఎప్పుడు ఏ రిపోర్ట్ వచ్చింది, చివరికి ఏమేమి వచ్చింది ఏంటని చూడండి. If any actually falls outside the corresponding limits, consider the sample to contain a foreign fat. ఎస్వాలిస్ కన్నా ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా ఫారెన్ ఫ్యాట్. దానిపైనే రాశాడు. దానిపైన ఇంకోటి కూడా రాశాడు. ది ఎస్వాలిస్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపిల్ కోడెడ్, ఆ పర్టికులర్ కోడ్ మార్కెటింగ్ ఆప్షన్ వచ్చిన కోడెడ్ శాంపిల్ ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్. ఇవన్నీ అవుట్ ఆఫ్ రేంజ్లో వచ్చినాయండి. దీంట్లో ఎన్ని మెన్షన్ చేశారు? మీరు అడిగిన క్వశ్చన్. ఎన్నిటివి ఇచ్చిన రిపోర్ట్ తర్వాత దీనికి ముందు సిఎఫ్టీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. సిఎఫ్టీఆర్ ఇచ్చిన రిపోర్ట్ ఈ మీరు పంపించిన శాంపుల్ కల్తీ జరిగింది, ఇది అవునే కాదు అని చెప్పి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలే? పేమెంట్ ఇచ్చే అధికారి ఏం చేస్తున్నాడు? ఆ రిపోర్ట్ను దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? మూడో ప్రశ్న మీరు అడిగిన ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఎందుకు డిఫర్ అయింది? కరెక్ట్ ప్రశ్న ఇది. ఎన్డీఆర్ఐ ఎందుకు డిఫర్ అయిందంటే ఎన్డీఆర్ఐ నుంచి 2 మెంబర్లు డైరీ మెంబర్స్గా వచ్చారు, డైరీ కన్సల్టెన్సీ మెంబర్గా. ఆ ఎన్డీఆర్ఐకి సంబంధించిన మనుషులు వాళ్ళు కూడా దీంట్లో కొల్లుడయ్యారు కాబట్టి వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా రిపోర్ట్ ఇచ్చారు. అందులో లేరా ఎన్డీఆర్కి సంబంధించిన మెంబర్లు? డైరీ కన్సల్టెంట్గా వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కొల్లుడైనారు కాబట్టి రిపోర్ట్ అటుకోకుండా ఇటుకోకుండా ఇచ్చారు. తప్పు కదా ఇది? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నీ ఇష్టం వచ్చిన చేసుకో. ఒక 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 ప్రముఖమైన దేవస్థానం, ప్రపంచానికే మనం హిందువులకు గర్వంగా చెప్పుకోదగలిసిన దేవస్థానానికి దాన్ని ఏమైందయ్యా? అందరూ కూడగట్టుకొని పని కట్టుకొని ఒకరిచ్చిన ఆస్కారంతో ఇంత ఈరోజు డ్యామేజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. దేవుడికి ముందు, మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు అని మాట్లాడా దేవుడు ఈ దేవుడు కాదా? ఏం దేవుడు కదా? ప్రపంచానికే దేవుడు కదైనా, విశ్వానికి కాపాడే విశ్వ గురువు కదైనా. కేవలం ఒక కుట్ర. ఇంత రిపోర్ట్ ఇస్తే 690 పేజీలు ఎవరో దీంట్లో బాధ్యులు అని చెప్పితే ఇంకా మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఎవరో చెప్పాడు, అవును ఏడుంది, అవును సిట్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఆ మాత్రం తెలియలేదని 19 కేసులు నీ పైన ఉండేవాడికి. ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందని? దొంగతనం చేసినట్టు తర్వాత వాళ్ళు కుక్కను పట్టుకొస్తారు, వాసన చూపిస్తారు, దొంగ నువ్వు చేసావు వాడు చేసావు పట్టుకొని రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళ పని. కల్తీ జరిగిందన్నారు కాబట్టి ఆ కల్తీ ఎట్లా జరిగింది, ఎవడు ముందున్నాడు, ఎవడైనా కల్తీ చేసి ఎట్లా కల్తీ చేశాడు రిపోర్ట్ ఇచ్చాడు. వాడు రిపోర్ట్లో నీకేమి ఎందుకు ఇస్తాడు? వాడు సిట్టోడు ఎందుకు ఇస్తాడయ్యా? ఏ జంతువు ఉంది, ఏ జంతువు లేదని ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు, ఎన్డీడీపీ ఇచ్చారు, సిఎఫ్టీఆర్ ఇచ్చారు. ఇది చాలదా నీకు నువ్వు చేసిన పనికి వాళ్ళ పనులకి? దాంట్లో లేదు కదా. మేము ఉత్తమోత్తములు, మమ్మల్ని ఇచ్చిన ఉత్తమత్తులు లేరని చెప్పి మాట్లాడటం సిగ్గు శరమ కొంచెం ఉంది. నీకు మానవత్వం ఉంది అంటే నీకు లేదు కాబట్టి, నీకు దైవ చింతన లేదు కాబట్టి, దైవ భక్తి లేదు కాబట్టి, నువ్వు వేషధాడు కాబట్టి, నాటకాలు చేసేవాడు కాబట్టి ఇటువంటి నీకు మామూలే. నువ్వేనైనా చేస్తావు, చేతులు అరచేతులకు కర్పూరం వెలిగిస్తావు, ఏమైనా చేస్తావు. నువ్వు 1 సంవత్సరం నువ్వు చెప్పిన విషయాలన్నీ ఆడు బిర్యానీ వేసుకున్నాడు, వీడు నమాజ్ చేశాడు, వాడు చెప్పులు వేసుకొచ్చాడు, వాడు బ్రాంతి బాటిల్ వేసాడు. ఎందుకయా పని చేసావు? 9 సంవత్సరాలు పని చేయాలి, సిగ్గు లేకుండా చెప్పుకుంటాను మాది అది. ఇటువంటివి నువ్వు చెప్పాల్సినవి. మంచి పనులు తీసుకొచ్చి దేవుడికి న్యాయం జరిగితే మాట్లాడు. నీ ముందు ఈ పక్కన నేను వచ్చి నిలబడతాను. నెయ్యికి సంబంధించి ఈ దేశంలో ప్రీమియర్ ల్యాబొరేటరీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. మొదటగా క్లియర్గా ఇచ్చింది కల్తీ జరిగిందని. కల్తీ ఏ జరిగింది రిపోర్ట్ అని కూడా క్లియర్గా ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్లో కల్తీ జరిగింది, ఏవి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇచ్చాడు. ఆయన నిన్న చెబుతూ సస్పెక్టెడ్ అని చెప్పన్నాడు. సుబ్బారెడ్డి గారు చెప్తూ సస్పెక్ట్ అనుమానాస్పదంగా ఇవి ఉండొచ్చు, దాంట్లో జంతువులు, సోయాబీన్, పామాయిల్, ఫిష్ ఆయిల్ రకరకాలు చెప్పారు. దానికి ముందే ఇచ్చారు సిట్టోళ్ళు. సస్పెక్టెడ్ అని చెప్పలేవాళ్ళు. సస్పెక్టెడ్ కింద మాట ఉన్న మాట ఉంది, పైన 2 మాటలు ఆయన కన్వీనియంట్గా ఆయన తీసేసుకున్నాడు. దీంట్లో ఏం రాశాడు? ఒక పుణ్యక్షేత్రంలో ద్రోహం చేయడానికి
పాలక మండలి అధికారులు ట్రేడర్లు కొంచెం రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒక వ్యక్తిని ఎట్లయితే కక్ష ఫ్రాక్షన్ రాజకీయం చేయబోతారో ఆ విధంగా పనిగట్టుకొని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం పైన పనిగట్టుకొని కుట్ర పన్నెండు మహానుభావుల చరిత్ర గురించి మేము ముందు ఉంచబోతున్నాను. సాక్షాత్ స్వామికి సంబంధించిన లడ్డు కల్తీ జరిగింది అని చెబితే కల్తీ విషయంలో సిట్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేస్తే ఆ సిట్ ఐపీ సిఐడి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ ఇంతమంది కలిసి నివేదిక ఇస్తే ఆ నివేదిక ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనలో అప్పుడున్న పాలక మండలి చేసిన అఘోరాలు ఏంటంటే వాళ్ళు తీసుకున్న నెయ్యి కాదు. అంటే ఇంతకాలం జనాలకి ఏంటంటే కల్తీ మాత్రం జరిగింది, ఏదో కొన్ని రసాయనాలు కలిపిన కొంతమంది, ఏదో కొంత జంతువులు కొవ్వు కలిసిపోయిన కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటే విషయం ఏంటంటే ఎన్ఈడిబి రిపోర్టు కూడా అందరంత ధీటుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత సాహసి ఇచ్చారంటే వాళ్ళకు కావాల్సిన మనుషులను ఎంచుకున్నారు, ట్రేడర్స్ ఎంచుకున్నారు, ఎవరెవరికి ఎంతెంతకు ముట్టాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకున్నారు. వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాల నుంచి మార్చని స్పెసిఫికేషన్స్ను ఏవైతే స్పెసిఫిక్ ఈ సప్లైకి యొక్క ఆవు నెయ్యి కావాల్సిన ఉండాలనో వాటిని మొత్తం తీసి పారేసి వాళ్ళకు కావాల్సిన మనకు అనుకూలంగా ఉండే స్పెసిఫికేషన్స్ అని పెట్టి ఒక హిందూ దేవాలయము ప్రపంచ ప్రసిద్ధి కాల్చిన దేవస్థానానికి ఇంత కుట్ర పంది, అందులో పాలక మండలి ఉంది, అధికారులు ఉన్నారు, రాజకీయ పక్షాలు ఉన్నాయి, వ్యాపారస్తులు ఉన్నారంటే ఇంత కుట్ర పడితే భయము భక్తి స్వామి పట్ల సరే స్వామి దేవుడు సొమ్ము తింటున్నామే, ఆ దేవుడి పైన కొంచెం పదే మంది వాగ్దానాలు చేసి పదే ప్రమాణాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అసలు హిందూగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా. వీళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఎఫ్ఎస్ఎస్ఐ ఎవడైతే మెంబర్గా ఉన్నాడో సిట్లో ఆ ఎఫ్ఎస్ఎస్ఐ మెంబర్ సైంటిస్ట్ ఉండి దీన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉండే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అసలు డైరీ ఉందా లేదా, వాడి రిపోర్ట్ ఇచ్చాడా లేదా అని కూడా వాడు ఫాల్స్ రిపోర్ట్స్ ఫేక్ రిటర్న్స్ ఇస్తే వారిపైన చర్యలు లేవు, అగ్మార్కానికి చర్యలు లేవు. ఏదైతే పాలక మండలికి సంబంధించిన పర్చేజ్ కమిటీలో మహానుభావులు కూర్చొని వాళ్ళకి అధికారం లేకపోయినా స్పెసిఫికేషన్స్ మార్పులు చేసే అధికారం పర్చేజ్ కమిటీకి లేకపోయినా ఏవైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని మార్చేది వాళ్ళు పర్చేజ్ కమిటీ తీసిన సిట్ చెప్పింది, నేను చెప్పడం కాదు. అలాంటి చోట మనం పవిత్రంగా డిసిషన్ తీసుకున్నామని మనకు ఆలోచన చేయకుండా కేవలం డబ్బు అని కక్కుర్తికి పాల్పడి ఇంత నికృష్టమైన పనులు చేసినారే వాళ్ళు మానవ జన్మకు అర్హులు కాదు, మనిషిగా బతకడానికి ఒక క్షణం కూడా అర్హతలేదు. ఈరోజు ప్రభుత్వంలో ఇంకా సిగ్గు లేకుండా ఉన్నారంటే వాళ్ళని పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఏం చెప్పాలో వాళ్ళకి వదిలేస్తున్నాను. అధికారులు పనిష్మెంట్ చేయడం కాదు, అధికారులు ఒకరిద్దరు తీసేయడం కాదు, అప్పుడు పనికి మాల బోర్డు మమ్మల్ని ఇవాళ అదే బోర్డు కంటిన్యూ అవుతున్నారు కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం? హిందూ జాతి మొత్తం ఇదైపోతుంది, హిందూ జాతి మొత్తం కళ్ళు తిరిగేలా ఉంది ఈరోజు నెయ్యి గురించి మాట్లాడుతుంటే. మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు చెప్పే నాయకుడు ఆ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు అంటే మీకు సంబంధించిన యేసుక్రీస్తు ఒకడేనా దేవుడు? కొన్ని కోట్ల మంది కొలువై ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? మీ నాన్న పడుకునే ముందు లేచిన తర్వాత ప్రతిరోజు బైబిల్ చదువుకొని వస్తాడు, మీకున్నంత అంత భక్తి దేవునికి ఉంటే హిందువులకు భక్తి లేదు ఉండదా? ఈ దేవస్థానం పని ఇవాళ ఇంకా మాట్లాడుతున్నాం సిగ్గు లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రికి పనిచేసి స్వామికి సంబంధించిన కైంకర్యాలు కూడా మీరు పాపం పంచుకున్నారా? మీరు మనుషులేనా? ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే యాగాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, పాపం అవుతాడు. మీకు పాపం కాదు, మీకు పడబోయే శిక్ష భగవంతుడు ఇంతకంటే ఇంకా ఘోరంగా చేస్తాడు దేవుడితో పెట్టలేకుంటే. రాజకీయాలు చేసుకోండి. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దేవుడిని ఎందుకే పాపం చేస్తారు? నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, భక్తులు బాధ్యత తీసుకోవాలి. మీరు కల్తీ చేసిన ప్రసాదం భక్తులు తినాలా? గుళ్ళోకి వస్తే మీ దగ్గర నెట్టించుకొని భక్తులు పడాలా? మీ దగ్గర తిట్టించుకొని భక్తులు పడాలా? భక్తులు బాధ్యత తీసుకోవడం ఏంది?
మీరంటే మరి కూతురు మీడియా ముందు కూర్చొని మాట్లాడితే భక్తులు ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి? ఈ ప్రసాదం మేము ముట్టుకోమని చెప్పి మా జాతి మీది. ప్రసాదం మేము ముట్టుకోమోమో ఏదో ఉందంట, జంతువు కలిశారంటానే. ఎక్కడైనా ఈ రిపోర్ట్లో జరిగిన చరిత్ర అంతా చూస్తే దీని వెనకాల ఎవడున్నాడు, ఎంత చరిత్ర ఉంది, ఎంత చరిత్రహీనులని వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇవాళ ఎవడాశ్రమం ఉంది దీంట్లో? ఎందుకు ఇంత ధైర్యం చేశారు? ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం మక్కాకు చేయగలుగుతారా? ఇజ్రాయెల్కి వెళ్ళి చేయగలుగుతారా? ఒక చర్చికి చేయగలుగుతారా? మీరు నిజంగా ఒక అమ్మకు అప్పగా పుట్టింటే దేవుడి పైన కొంచెం భక్తి విశ్వాసం ఉంటే చెప్పు. నీ క్రిస్టియన్ పైన ఒకటి చేస్తామని చెప్పు. ఇవి కాకుండా పని కట్టుకొని వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కడు పని కట్టుకొని, ప్రతిపక్షమా అధికార పక్షమా, అధికారుల ఏ పాలకమండలి వస్తే ఏదో రోబోటిక్గా కూర్చొని ఏదో చేసేసుకుంటున్నా కదా. పాలకమండలి ఎందుకు, పనికిమాల పాలకమండలి ఎందుకు ఉండాలి? ఈరోజు కోట్ల మంది మాట్లాడుతున్నాం భక్తులంతా, నివ్వరిపోతున్నారు. ఏందో ప్రసాదంకి వస్తే ప్రసాదం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని. అరే దేవుడు కదా, దేవుడు ప్రసాదం కదా, మనం ఆచితూచి మాట్లాడదాము అంటే మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయినా కావచ్చు, ఇంతగా నికృష్టంగా వాడుకోవాలి నా దేవుడిని. వాళ్ళు మాట్లాడినారు కాబట్టి మేము ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసుకోవాలంటే మీది తప్పే. అధికారులను పనిష్మెంట్ చేయడం కాదు. అప్పుడున్న పాలకమండలి కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఎవరు తప్పు చేసి వాళ్ళందరూ బలి చేయాల్సిందే. తీసిపడండి పాలకమండలిని. గతంలో చేశారు కదా మీరు, ప్రతిసారి స్పెసిఫిక్గా థర్డ్ వేశారు కదా. ఇటువంటి పరిణామాలు ఎందుకు స్పెసిఫిక్ అయితే వేయలేరు? నేషనల్ మీడియా గగ్గోలు పెడుతుంది, ఈరోజు గగ్గోలు పెడుతుంది. ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో హిందువులకే ఒక ఐకాన్ టెంపుల్కి ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఈ విధంగా కల్తీ జరుగుతున్నాయి, డబ్బులు ఈ విధంగా గోల్మాలు అవుతున్నాయి, లేనేటి సృష్టించి పెడుతున్నారు. వాళ్ళు చేసిన పనికి మనం ప్రాపర్గా చూపించలేకపోతే ఇంత రిపోర్ట్లు వేసుకొని ఎందుకయ్యా ఈ రిపోర్ట్లు? ఏదో పడుతున్న ప్రతి ఒక్కడు ఒక సైంటిస్ట్ ఎన్డీవీ రిపోర్ట్ వచ్చింది కదా, దాంట్లో ఎస్ వాల్యూ ఉంది. ఏం తెలుసు నీకు ఎస్ వాల్యూ, బొంగు వాల్యూని గురించి? కల్తీ చేసి పాపం చేసి ఆయన అధ్యక్షుడితో పాటు మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే, జీవితంలో మళ్ళీ మీరు మీ సంసారం మీ బిడ్డలు బాగుండాలంటే ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇది ఆవు నుంచి వచ్చిన గీ కాదు. పామల్నా సోయా అనేది పక్కన పెట్టి ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన గీ తీసుకొచ్చి అది కొన్ని సంవత్సరాల పాటు వేల కేజీలు నెయ్యి సప్లై చేశారే, ఇది ఇంతకంటే పాపం కోట. ఇటువంటి ఆలోచన మీకు వచ్చిందే, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన. కొన్ని లక్షల మంది చంపితే ఎంత పాపమో అంతకంటే ఎక్కువ పాపం. కొన్ని లక్షల మంది నిలువెత్త కోస్తే ఎంత పాపం వస్తుందో అంతకంటే గొప్ప పాపం. కోట్ల మంది వచ్చే రోజు ప్రసాదం ఇస్తే, ఈ ప్రసాదం ఇక్కడే కాదు అమెరికాకు పోతుంది, లండన్ పోతుంది, తీసుకెళ్తారు చుట్టాలకు బంధువులకి ఇస్తారు, కళ్ళకు అద్దుకొని చెప్పులు తీసి తీసుకుంటారు ఏ ప్రసాదము. ఆ ప్రసాదన చేయడానికి మీరు సాహసంగా ముందుకు వచ్చారు. ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేద్దామని చెప్పి 250 కోట్ల లంచం కోసం తీసుకొని ఇంత పాపిష్టి పని చేసినారే. ఇంకా ఎందుకయ్యా దేవుడి పేరు చెప్పుకొని యామాలు యజ్ఞాలు అవన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు కానీ ఆయన ప్రయత్నం చేసి చెప్పుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా చెప్పుకొని ఈ సమస్యని ఇంతటితో ముగించండి అని చెప్పి ఒక హిందువుగా ఆవేదనతో మాట్లాడుతున్నాం.